అన్ని పార్టీల కార్యదర్శులు హాజరైనటువంటి మిత్రులందరికీ దాదాపు ఒక నెల రోజులుగా, నెల కంటే ముందు నుంచి కూడా వామపక్ష పార్టీలు అందరూ కూడా ముక్త కంఠంతో వెంటనే కగారును నిలిపివేయాలని శాంతి కమిటీతో చర్చలు జరపాలనేటువంటిది, మావోయిస్టులతో చర్చలు జరపాలనేటువంటి డిమాండ్ తోటి గత కొంతకాలంగా ఆందోళన జరుగుతున్నది. అనేక రూపాల్లో ప్రభుత్వానికి, యావత్ ప్రజానీకానికి విజ్ఞప్తులు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ కేంద్ర ప్రభుత్వంలో లేదా కొనసాగిస్తున్నటువంటి ఈ దమనకాండను కొనసాగిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏమాత్రం కించిత్తు చలనం లేకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉన్నది. పైపెచ్చు ఇది మేము అభివృద్ధి కోసమే చేస్తున్నాం, ఇది అభివృద్ధి పథాన సాగటానికి అవకాశం ఉండే చర్యలే అనేటట్టుగా ప్రజానికాన్ని భ్రమింపజేసేటట్టు, వాళ్ళ మైండ్ను అటువైపు ఆలోచింపజేసేటట్టు కూడా ఒక దుర్మార్గమైన ఆలోచన విధానం కూడా ఈరోజు కొనసాగుతున్నటువంటి స్థితి మనకు కనపడుతున్నది. దానికి కేంద్ర ప్రభుత్వము, సుప్రీంకోర్టు, మిగతా అన్ని కోర్టులు అందరూ కూడా దానికి వంతపాడేటట్టుగానే ఈరోజు చర్యలు కొనసాగుతున్నాయి అనేటువంటిది మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం పెడచెవిన పెడితే కనీసం ప్రజలను ఆలోచించే వైపుగా మన యొక్క విధానం ఉండాలనేటువంటిది కూడా మేము భావిస్తూ ఉన్నాం. అంటే ఇన్ని సంవత్సరాల కాలం తర్వాత, ఇన్ని ప్రభుత్వాలు మారిపోయిన తర్వాత కూడా ఈ రోజుకి కూడా ఉద్యమాలు వస్తున్నాయి, విప్లవోద్యమాలు కొనసాగుతున్నాయి. ఎందుకు కొనసాగుతున్నాయి అనేటటువంటి ప్రశ్నని ఈరోజు ఆలోచన చేయవలసిన అవసరం ఉందనేటువంటిది కూడా మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. అంటే నువ్వు నిర్మూలించాల్సింది నక్సలిజాన్నో, మావోయిజాన్నో ఒక సిద్ధాంతాన్ని కాదు, అది అసాధ్యమైన విషయం. ఏమిటిని నిర్మూలించాలి? పేదరికాన్ని నిర్మూలించాలి. ఈ దేశంలో ఉండేటటువంటి సకల రంగ ప్రజల యొక్క ఎందుకు వెనకబడతనం ఉందనేటువంటి విషయాన్ని ఈరోజు ఆలోచన చేయవలసిన అవసరం ఉందనేటువంటిది మనం ఈ సందర్భంగా దృష్టికి తీసుకురావాలి. చాలామంది అసలు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అసలు కార్మిక, రైతు, ఆదివాసీ లేక అన్ని రకాల మహిళ, అన్ని రంగాల ప్రజల్ని నాశనం చేసే వైపు, అన్ని రంగాల ప్రజల్ని అట్టడుగున మరింత కిందికి తీసుకుపోయేటట్టు తన యొక్క విధానాలు కొనసాగుతున్నాయి. అంటే ఢిల్లీ నడిబొడ్డులోనే దాదాపు 400 రోజులు నిలబడితే తప్ప తాను ఏదైతే రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చిండో వాటిని తీసుకురావడానికి, వెనక్కి నెట్టడానికి చాలామంది 700 మంది అమరత్వం పొందినటువంటి స్థితి ఉన్నది. ఇటు 40 కోట్ల కార్మిక వర్గానికి సంబంధించిన 29 చట్టాలని 4 కోట్లుగా మార్చి ఉరితాళ్లుగా మార్చేటటువంటి ప్రయత్నం అనేటువంటిది ఒకటి కొనసాగుతున్నది. మరొక పక్క ఆదివాసీల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి లేదా ఆదివాసీ ప్రాంతాల్లో ఉండేటటువంటి విషయాల్ని ముందుకు తీసుకొచ్చి మాట్లాడుతున్నటువంటి వాళ్ళను కూడా వాళ్ళ పేరు మీద ఆదివాసీల్ని హింసిస్తున్నటువంటి, అణిచివేతకు గురి చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి స్థితి ఈరోజు దేశంలో ఉందా లేదా మీరు ఆలోచన చేయవలసిందిగా, ప్రజానీకాన్ని ఆలోచింపజేసేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి. ఏమంటున్నారు అంటే మేము 5వ ఆర్థిక వ్యవస్థకు తీసుకెళ్లడానికి ఈరోజు 4కు వచ్చింది, రేపు 3కు వస్తుంది అనేటువంటిది మాట్లాడుతుంటే మరి ఈ దేశంలో విప్లవోద్యమం ఎందుకు వస్తుంది అనేటటువంటిది, ఎందుకు రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎందుకు కార్మిక వర్గం అభద్రతతో కూడినటువంటి జీవితాలు జీవించేటటువంటి పరిస్థితి ఉన్నది, 10,000 కంటే ఎక్కువ జీతాలు లేనటువంటి 40 కోట్ల మంది ఈ దేశంలో ఎందుకున్నారు అనేటువంటి ప్రశ్న ప్రభుత్వానికి ఎందుకు రావటం లేదు అనేటువంటిది మనం ప్రజల వైపుగా ఆలోచింపజేసేటట్టుగా మనం ఆలోచన చేయాలి. అందుకనే మేము అనేది ఏంటంటే ఈ యొక్క విషయాల్ని కనుక మనం తీసుకెళ్తే కనుక సమాజంలో ఇంతటి పేదరికం, ఇంతటి దారిద్ర్యం, ఇంతటి దుర్మార్గం, అసలు ప్రజాస్వామ్యానికే, స్వేచ్ఛకే అవకాశం లేని ఈ స్థితిలో తప్పకుండా ఉద్యమాలు వస్తాయి, తప్పకుండా ఆందోళన కొనసాగుతాయి, తప్పకుండా ఉవ్వెత్తున అనేక రకాలైనటువంటి ముందుకు వస్తాయి. మరి అట్లాంటివి వచ్చినప్పుడు నువ్వు డిబేట్ దేంతో చేయాలి? నువ్వు నక్సలిజంతో డిబేట్ కాదు, నువ్వు పేదరికంతో డిబేట్ చేయి, నువ్వు ఈ దేశంలో ఉండేటటువంటి దరిద్రం పట్ల డిబేట్ చేయి నీకు దమ్ముంటే. అంతేకాని నువ్వు ఈరోజు కొంత అంటే మార్గం సరిగ్గావచ్చు కాకపోవచ్చు, వాళ్ళ మార్గాన ఈ దేశాన్ని మార్చడానికి అనేక మంది ప్రయత్నం చేస్తున్నారు. నువ్వేం చేస్తున్నావు? ఈరోజు మత విద్వేషంతో ఈ దేశాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నావు, అది నీ సిద్ధాంతంగా మాట్లాడుతూ ఉన్నావు. ఈ దేశాన్ని నట్టేట ముంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. మరి దీన్ని ఎవరు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది? ఇది ఎట్లా సరిపోతుంది అనేటువంటి విషయాన్ని ఈరోజు అందరం కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇది కగారు అనేటువంటిది అంతిమ యుద్ధం అనేటటువంటిది
నువ్వు కొంతమందిని చంపొచ్చు, లేదా కొంతకాలం నువ్వు ఆపొచ్చు, కానీ నిజమైనటువంటి సమాజంలో ఉండేటువంటి ఒక ప్రజాస్వామ్యం, ఒక స్వేచ్ఛ కోసం అనేది పోరాటం, ఆరాటం అనేటువంటిది ఎప్పుడు ఆగే స్థితి ఉండదనేటువంటిది కూడా చరిత్ర మనకు తెలియజేసింది. ఆ చరిత్రలో భాగంగానే రేపు కూడా తప్పకుండా మనం దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఈ కగారుకు వ్యతిరేకంగా మనమందరం నిలబడాలి. ఈ ఏదైతే మారణ హోమాన్ని సృష్టిస్తున్నటువంటి, అంటే మనుషులంటే కనీసం లెక్క లేనటువంటి, ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఉచితాల మీద అనుచితంగా మాట్లాడుతున్నది, ప్రధానమంత్రి కూడా ఉచితాల మీద అనుచితంగా మాట్లాడుతున్నాడు. అసలు ఉచితాలు ఇచ్చేటటువంటి స్థితి ఈ దేశంలో ఎందుకుందని మనం మాట్లాడుకోవద్దా? ఎందుకు నువ్వు ఆ స్థితిని కల్పించి ఉన్నావు? ఆ దరిద్రం ఎవడిది? ఆ తప్పు ఎవడిది? అందుకనే ఈ యొక్క అసమానత ఉన్నంతకాలం ఇట్లాంటి ఉద్యమాలు కొనసాగుతాయి, ఉద్యమాలు ముందుకొస్తాయి. అందుకనే ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. తెరవకపోతే ప్రజల్ని మనం చైతన్యవంతం చేసి ఈ ప్రభుత్వాల్ని నిలుపుదల చేసే వైపుగా మన పోరాటం ముందుండాలని, అందులో సిపిఐఎంఎల్ మాస్ లైన్గా మేము కూడా అగ్రభాగాన ఉంటామని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాం.